24 నుంచి అసెంబ్లీ ఇక 3 రోజుల పాటు సమావేశాలు సభ్యుల ప్రమాణ స్వీకారం సభాపతి ఉప సభాపతి ఎన్నిక సభాపతిగా అయ్యన్న పాత్రుడు 22న మంత్రివర్గ సమావేశం శాసనసభ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఇవి 3 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత సభాపతి ఉపసభాపతి ఎన్నిక జరుగుతుంది. సభాపతిగా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఉపసభాపతి చీఫ్ విప్ పై స్పష్టత రాలేదు. ఎన్నికైన వారిలో సీనియారిటీ పరంగా అయ్యన్న పాత్రుడు ముందుంటారు. ఆయన సభాపతిగా ఎన్నికవుతున్న నేపథ్యంలో మరో సీనియర్ నేత సభ్యుడైన బచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్గా వ్యవహరించే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూడాలి. 24 నుంచి అసెంబ్లీ ఇక 3 రోజుల పాటు సమావేశాలు సభ్యుల ప్రమాణ స్వీకారం సభాపతి ఉప సభాపతి ఎన్నిక సభాపతిగా అయ్యన్న పాత్రుడు 22న మంత్రివర్గ సమావేశం శాసనసభ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఇవి 3 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత సభాపతి ఉపసభాపతి ఎన్నిక జరుగుతుంది. సభాపతిగా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఉపసభాపతి చీఫ్ విప్ పై స్పష్టత రాలేదు. ఎన్నికైన వారిలో సీనియారిటీ పరంగా అయ్యన్న పాత్రుడు ముందుంటారు. ఆయన సభాపతిగా ఎన్నికవుతున్న నేపథ్యంలో మరో సీనియర్ నేత సభ్యుడైన బచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్గా వ్యవహరించే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూడాలి.